హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను 4-5 రోజుల వీడియోస్ కలిపి ఈరోజు వీడియో చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన వీడియో అండి. స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లనే మన ఛానల్ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షనే నాకు చాలా ఎనర్జీగా ఉంటుంది. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఒక కాసుని మాలలాగా అంటే నల్లపూసల దండలో వేసి నేను అమ్మవారికి వేస్తుంటాను. అందుకని ఆ కాసు తీసుకున్నాను. ఆ షాపింగ్ వీడియో పెట్టానండి ఇందులో. అలాగే ఏమేం వస్తువులు అమ్మవారికి నల్లపూసల్లో వేస్తాను అన్నది కూడా కంప్లీట్గా పెట్టానండి. ఇక్కడ అమ్మవారి రూపులో మీరు చూడొచ్చు నల్లపూసల మాల. శ్రీరాముల వారి తలంబరాలు వచ్చినాయి నాకు భద్రాచలం నుంచి. ఇవి 8 ప్యాకెట్స్ నేను భద్రాచలం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఆర్డర్ చేసుకున్నా. ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి అని మీకు కావాలి అంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. కమెంట్లో చెప్తే నేను ఎట్లా ఆర్డర్ చేసుకోవాలన్నది ఒక వీడియో చేసి పెడతాను. నేను ఆర్డర్ చేసుకున్నవి లాస్ట్ వీక్ మా వారు పెట్టిండ్రు. అవి 4 ప్యాకెట్స్, ఇవి 8 ప్యాకెట్స్. ఇవి నేను ఫస్ట్ పెట్టిన అది నాకు ట్రాన్సాక్షన్ కరెక్ట్గా చూపించలేదు, పోయింది అనుకున్నాను నేను యాక్చువల్గా. ఇంకా సరే అని మా వారు మళ్ళీ 4 ప్యాకెట్స్ పెట్టిండ్రు. ఈ నేను పెట్టినవి సక్సెస్ఫుల్గా వచ్చినాయి, మా వారు పెట్టినవి వచ్చినాయి. ఇప్పుడు వీటిలో నేను ఓపెన్ చేస్తున్నా. ఇందులో వచ్చిన ముత్యాల్ని నేను వరలక్ష్మి వ్రతానికి ప్రతి సంవత్సరం ఒక కాసు తీసుకుంటా. ఆ కాసుకి మధ్య నేను ప్రతి సంవత్సరం నాకు మా అక్కయ్య పంపిస్తుంది రాముల వారి ముత్యం అన్నది. ఈ సంవత్సరం కూడా మా అక్కయ్య పంపించింది, కానీ నేను అడిషనల్గా ఆర్డర్ పెట్టుకున్నా. నాకు ఇట్లా ఆర్డర్ చేసుకోవచ్చు అని మా అక్కయ్య చెప్తే ఈసారి అన్ని వచ్చినాయి నాకు. లాస్ట్ టైం 4 ప్యాకెట్స్ నుంచి 3 ముత్యాలు వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని ముత్యాలు వస్తాయో చూద్దాము. అలాగే నల్ల పూసల దండ నేను ఎట్లా అరేంజ్ చేస్తాను అన్నది కూడా ఈ వీడియోలో నేను క్లిప్ యాడ్ చేస్తాను, మిస్ చేయకుండా చూడండి. నేను ఒక ఎడ్జ్ మాత్రమే కట్ చేస్తున్నా, ఎందుకంటే ఈ పీస్ అన్నది సపరేట్గా మనం చేసేస్తే రీసైకిల్ కాదు. ఇక్కడ ఉంచి తీస్తున్నాను. ఫస్ట్ ముత్యం ఓకే అన్నీ ఒకసారి కట్ చేద్దాము. ఇందులో ముత్యం వచ్చిందండి. అక్షంతలు ఎంత స్మెల్ వస్తున్నాయో, సూపర్ స్మెల్ వస్తున్నాయి. ఎన్ని వేసినా దేవుని అక్షంతలు. ఫస్ట్ ముత్యం, సెకండ్ ముత్యం, థర్డ్ ముత్యం. అక్షంతలు కూడా మంచి పవర్ఫుల్ అన్న. మంచి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు అక్షంతలు నెత్తి మీద వేసుకుంటే పని మంచిగా అవుతుంది అంటారు. ఎడ్జ్ ఉంచి కట్ చేయకు, మళ్ళీ పేపర్ అది కవర్ కదా, రీసైకిల్ కాదు. మళ్ళీ జాగ్రత్త, పడేకు జాగ్రత్త, పాలకు తొలగద్దు. మెల్లిగా తినానా. భద్రాచలంకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ముందు ఒక నెల ముందుగానే వాళ్ళు లింక్ ఓపెన్ చేసి పెడతారండి. మనం తలంబ్రాలు ముత్యాలు అన్నవి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరిదైనా పెళ్ళైనా కూడా ఈ తలంబ్రాలు స్వామివారివి మన పెళ్ళి కొత్తగా జరిగే జంటకు సంబంధించిన తలంబ్రాలలో కూడా కలిపి చాలామంది వేస్తుంటారు. అది అలా చేయడం వల్ల వాళ్ళు చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు అని చెప్పి పెద్దవాళ్ళు అయితే అంటుంటారు. ఇలా నాకైతే ముత్యాలు తీసుకున్నాను. ఇప్పుడు నేను 8 ప్యాకెట్స్ పెట్టినా కదా, దాంట్లో 8 ముత్యాలు వచ్చినాయి. లాస్ట్ టైం మా వారు పెట్టిన దాంట్లో 3 ముత్యాలు వచ్చినాయి. ఒకటి మా అక్కయ్య నాకు పంపించింది, కంప్లీట్గా 12 ముత్యాలు. అంతకంటే విలువైన అక్షంతలు కూడా నా దగ్గర ఉన్నాయి. స్వామివారి తలంబ్రాలు మనకు అక్షంతలు. ఏదైనా మంచి పని కోసం వెళ్తున్నప్పుడు ఈ అక్షంతలు నెత్తి మీద వేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అని నాకంటే మా మమ్మీ చెప్పింది. అందుకని ఎప్పుడు నేను ప్రిజర్వ్ చేసుకుంటా. అట్లనే కొన్ని మా వాళ్ళందరికీ కూడా పంచుతా, ఎందుకంటే మనం ఎంత పంచితే అంత పుణ్యం. అందుకని నేను కొన్ని అయితే కంపల్సరీ పంచుతా. వరలక్ష్మి వ్రతానికి నేను అమ్మవారికి వేస్తే నల్లపూసలు ముత్యాలు కూడా వేస్తా. ఆ వీడియో కూడా దీనికి యాడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది తెలియాలంటే నాకు కామెంట్ చేయండి. మనము తీసుకున్న ముత్యాలకి రంధ్రం అన్నది చాలా చిన్నగా ఉంటుంది, దాని నుంచి దారం అన్నది దూరదండి సరిగా. అందుకని చెప్పి దానికి ఇప్పుడు ఆ రంధ్రాలు అన్నవి పెద్దగా చేయించడానికి నేను గోల్డ్ స్మిత్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఇక్కడ 4 ఉన్నాయి ఈ కవర్లో.
నేను 2 నా పుస్తెల్లో చుట్టించుకోవడానికి చేసుకున్నాను. అలాగే 2 అన్నవి అమ్మవారి కోసం తీసి పెట్టానండి. నల్ల పూసల దండలో కలిపి చేయించడానికని చెప్పి. ఈ అంకుల్ మా ఇంటి దగ్గర ఉంటారు. మేము కరీంనగర్ వాళ్ళం కాబట్టి ఈ అంకుల్ చాలామందికే తెలుసు. అక్కడ ఈ అంకుల్ దగ్గర చేయిస్తున్నాను. మాన్యువల్గా చేస్తారు, రంధ్రం అన్నది పెద్దవి, లేదు అంటే మిషన్ యూజ్ చేసి కూడా చేస్తారు. ఇప్పుడు ఇది మాన్యువల్గా ఈ చిన్న ఎక్విప్మెంట్ యూజ్ చేసి ఈ అంకుల్ అయితే హోల్ పెద్దగా చేస్తున్నారండి. ఫస్ట్ ముత్యాల్ని అక్కడున్న ఇనుప వైర్ ఉంది కదా, దాని లోపలికి ఎక్కించి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే దాని నుంచి హోల్ పెద్దగా అయ్యి మీకు పౌడర్ లాగా బయటకు వస్తుంది చూసారా, అది ముత్యందండి. నేను అంకుల్ని కూడా అడిగాను, ఎందుకంటే క్వాలిటీ బాగుంటాయా లేదా ఈ ముత్యాలు అని. చాలా మంచి క్వాలిటీ ముత్యాలని అయితే నాకు చెప్పారండి. మంచి క్వాలిటీ ముత్యాలు వచ్చాయి, అమ్మవారి స్వామివారి కాబట్టి అదృష్టం అని కూడా చెప్పారు. సో నేను ఇవి తీసుకొని వీటికి హోల్ అన్నది పెద్దగా చేయించాను. చాలా తక్కువ రూపీస్ అయితే అంకుల్ తీసుకున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ చూపించిన ముత్యంకి చాలా చిన్నది ఉంటుంది రంధ్రము, ఇక్కడ చూసారా పెద్దగా ఉంది. ఈ ముత్యానికి అమ్మవారికి అంటే స్వామివారి కళ్యాణంలో యూజ్ చేశారు కాబట్టి దానికి ఉండే పసుపు కుంకుమలు కూడా అట్లనే ఉన్నాయి. నేను అసలు క్లీన్ కూడా ఏం చేయలేదు, అలాగే ఉండని అని చెప్పి ఉంచానండి. అది అదృష్టం కొద్దీ నాకు ఇట్లా కలిసి వచ్చింది అనుకున్నాను, అందుకే అట్లనే ఉంచాను. ఇప్పుడు మనము వీటికి కాసు ఎలా తీసుకుంటున్నాను అన్నది చూపిస్తున్నానండి. నేను కాసు అన్నది ప్రతి సంవత్సరం ఒకటి తీసుకుంటుంటాను. వరలక్ష్మి వ్రతమే నేను మా పాప పుట్టినప్పుడు స్టార్ట్ చేశాను. అంతకుముందు మా అమ్మ వాళ్ళకి కానీ అత్త వాళ్ళకి కానీ ఎవరికీ లేదు, లేకపోయినా కూడా ఎవరైనా చేసుకోవచ్చు అని నేను ప్రవచనాల్లో విన్న తర్వాత ఆడపిల్ల పుడితే ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటానని మొక్కుకున్నాను. అందుకని పాప పుట్టిన నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ వచ్చాను. ఒక వెండి వస్తువు అలాగే ఒక బంగారం కాసు 2 తీసుకోవడం అలవాటు నాకు. ఇదైతే 2 పాపై పట్టీలండి. ఈ పట్టీలు నేను ఎక్స్చేంజ్ ఇచ్చి ఇక్కడ హారతిది తీసుకుంటున్నాను, ఏకహారతి. కానీ ఫస్ట్ వాళ్ళు క్వాలిటీ చెక్ చేస్తారు కదా. ఇది హైదరాబాద్లోనే వినాయక జ్యువెలర్స్ అని ఏఎస్ రావు నగర్లో ఉంటుందండి. నేను ఎక్కువగా సిల్వర్ ఏదైనా కావాలి అంటే అక్కడే తీసుకుంటాను. ఈ పాప పట్టీలు మాత్రం కరీంనగర్లో తీసుకున్నవి. వాళ్ళు క్వాలిటీ టెస్ట్ చేసిన తర్వాత ఓన్లీ 60% మాత్రమే వెండి వస్తుంది, మిగతాదైతే రాదండి, కేటు కలిసింది అని చెప్పారు. అందుకని చెప్పి ఇవి ఎంతైతే వెయిట్ అంటే నా పట్టీలు నేను ఇచ్చినవి 62 గ్రాములు ఉంటే నాకు 42 గ్రాములు మాత్రమే వెండి వచ్చింది. అందులో నుంచి నేను నాకు కావాల్సిన ఏకహారతి తీసుకున్నాను. ఏకహారతి తీసుకోగా ఇంకా కూడా నాకు కొన్ని డబ్బులు పడ్డాయి అనమాట. ఇవి 42 గ్రాములు అయితే ఏకహారతి నాకు 56 గ్రాముల బరువుతో ఉంది. మిగిలిన 12 గ్రాములకు నేను డబ్బులు పే చేశాను. అలాగే ఇక్కడ కాసు అన్నది తీసుకున్నానండి. నేను ఈసారి 2 కాసులు తీసుకున్నాను. 2 కాసులు ఎందుకు తీసుకున్నాను అన్నది కూడా చెప్తాను. వీటికి బిల్ పే చేసేసి మేమైతే ఇంటికి వచ్చాము. ఏకహారతి తీసుకున్నాను, అలాగే ఈ 2 కాసులు కూడా తీసుకున్నాను. కాసు తీసుకున్నాము. ఇది నా యాక్చువల్ కాసు మాల. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి వెళ్ళినప్పుడు ఇట్లా పెట్టుకుంటా అనమాట. వ్రతం అయినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఈ సంవత్సరం కూడా ఈ వరలక్ష్మి వ్రతం అన్నది నేను పాప పుట్టినప్పటి నుంచే చేసుకుంటున్నానని చెప్పాను కదా, అందులో భాగంగానే ఇలా 4 కాసులు ఉన్నాయి. కానీ 5 వరలక్ష్మి వ్రతాలు చేసుకున్నాను ఇప్పటి వరకు. ఫస్ట్ టైం మాత్రం నేను కాసు పెట్టలేదండి, నాకు పెద్దగా తెలీదు. ఇష్టం ఉన్న వారు పెట్టుకుంటారు, లేదంటే లేదు. కానీ సెకండ్ టైం ఎప్పుడైతే నేను కాసు పెట్టానో అప్పటి నుంచి నాకు చాలా మంచిగా అనిపించి ఎవ్రీ టైం తీసుకుంటున్నాను. సో ఈ సంవత్సరం అనేది 2 కాసులు తీసుకున్నాను. మొదటిసారి తీసుకోలేదు కాబట్టి బ్యాలెన్స్ చేద్దాము, ఎన్ని సంవత్సరాలు చేశాను అన్నదానికి గుర్తుగా ఉంటుందని చెప్పి ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఇందులో 4 కాసుల్లో ఒక కాసు నేను ఇక్కడ హైదరాబాద్లోనే శుభం జ్యువెలర్స్లో తీసుకున్నాను. మిగిలిన 3 కూడా నేను మానపల్లి జ్యువెలర్స్లో పంజగుట్లో తీసుకున్నానండి. అన్నీ కూడా క్వాలిటీ సేమ్ ఉంటాయి. శుభం జ్యువెలర్స్లో తీసుకున్నది కొంచెం పెద్దగా వచ్చింది. నేను విడిగా తీసుకోవడం వల్ల సైజ్ అన్నది నాకు అప్పుడు తెలియలేదు. అందుకని ఈసారి గొలుసు తీసుకొని వెళ్ళి మరి సేమ్ సైజ్ చూసుకొని 2 కాసులు తీసుకొని వచ్చాను. ఇవి మధ్యలో ఉన్న ముత్యాలు చూసారా, ఇవి ప్రతి సంవత్సరం కూడా నాకు మా అక్కయ్య పంపించేది. స్వామివారి ముత్యాలు భద్రాచలం నుంచి తెప్పించి ఈసారి నేను తెప్పించుకున్నాను కాబట్టి వాటిని కూడా ఇందులో కలిపి మాలంతా కూర్చి ఈ సంవత్సరం అమ్మవారికి వేద్దాము అని చెప్పి తీసుకున్నాను. ఈ ప్రిపరేషన్స్ అన్నీ నేను ముందుగానే చేసుకుంటానండి, ఎందుకంటే ఈజీ అవుతుంది కాబట్టి. సో ఇవన్నీ కుచ్చి చేసేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇప్పటివరకు ఇది షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అంతవరకు బాయ్.